అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఆగస్టు 26వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తల ద్వారా వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడలేకపోవడం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరఘోష నివారణ, నరదిష్టి, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని అయితే ఒకే ఒకసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. 100% పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది. మీకు కావలసిన యంత్రాలు, తాయెత్తులు కూడా లభించును. మన గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్టయితే వీరు యొక్క కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువ అయితే చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరికి ఎంతో సహాయ సహకారాలు చేయాలనే ఉద్దేశం కలిగిన వ్యక్తులు, ప్రతి ఒక్కరితో కూడా చాలా చక్కని స్వభావం, గౌరవ మర్యాదలు సమాజంలో వీరికి చాలా అధికంగా కూడా ఉండబోతున్నాయి. రేపటి రోజున వీరికి అడుగడుగునా కూడా కొన్ని మార్పులు అయితే వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అది మీ యొక్క కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు, మీ యొక్క ప్రవర్తనలో కావచ్చు, మిమ్మల్ని పలకరించే విధంలో కావచ్చు, మీ యొక్క జీవితానికి ప్రభావితం చేయబోయే మార్పులు ఏవైతే ఉన్నాయో అవి ఒక సంఘటన కూడా మీకు జరిగేలాగా చేయబోతున్నాయి. ఇంతకీ ఆ సంఘటన ఏ వ్యక్తి ద్వారా అయితే ఆ సంఘటనకి తగిన కారకులు అవుతున్నారు, మీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు, మార్పులు చేర్పులు రావడానికి తగిన కారణం ఏ విధంగా అయితే ఉండబోతుంది, అలాగే మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని పరిణామాలు మీ జీవితంలో కావచ్చు, అలాగే మీరు ఏ విధంగా అయితే ఆ పరిణామాల ద్వారా మీరు ఆశ్చర్యానికి గురి కాబోతున్నారు. మీ యొక్క కష్టాలన్నీ తొలగిపోయి మిమ్మల్ని గమనిస్తే కనుక అదృష్టవంతులుగా మారే యోగం ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా అందరికీ సమాజంలో చాలా చక్కగా కలిసిమెలిసి ఉండే వ్యక్తులైతే చెప్పుకోవచ్చు. మీకు ఎంతో డబ్బు కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడాను ఎక్కువగా వాటి వల్ల మీరు ఎప్పుడూ కూడాను ఎక్కువగా బాధపడినటువంటి రోజులైతే లేవు. కానీ ప్రతి ఒక్కరి సమస్య వచ్చినప్పటికీ కూడాను కష్టాలు ఉంటాయి, అలాగే సుఖాలు ఉంటాయి. మీరు ఎక్కువగా బాధపడినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క మంచి మనస్తత్వం కారణంగా అడుగునా కూడా మీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చాలా మెండుగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు మీకు సహాయ సహకారాలను అందిస్తూనే ఉన్నాడు. అలాగే డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి కొన్ని కుటుంబంలో పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో, అలాగే కొంతమంది పేదవారు ఉంటారు, కొంతమంది మధ్యతరగతి వారు ఉంటారు. అయినప్పటికీ కూడా ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడాను ఒక కష్టం ఏదైతే వచ్చిందో అది వెంటనే కష్టం కావచ్చు, సమస్య కావచ్చు, మీ జీవితంలో ఏదైతే ఉందో అది మీరు బాధపడుతున్న ఒక సంఘటన మీ దాకా వస్తుందని అయితే అనుకునే లోపు ఆ భగవంతుడు మీకు ఏదో ఒక రూపంలో సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ కూడాను మీరు ఎన్నో అవమానాలు అనుభవించున్నారు, ఎన్నో కష్టాలను అనుభవించున్నారు. చిన్నప్పటి నుంచి మీ యొక్క చిన్న చిన్న పనుల దగ్గర నుంచి కూడా పెద్దగా ఎంతో బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోజున మీ సమాజంలో ఇంత పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ కూడాను, ఎంత ఆస్తి ఎంత దగ్గర ఉన్నప్పటికీ కూడాను మీకు ఎంత కష్టం ఎవరికి తెలియకుండా, అంటే కొంతమందికి ఏదో ఒక రూపంలో ఈజీగా వచ్చేసిందని చెప్పి అనుకుంటూ ఉంటారు. గొప్ప మనస్తత్వం ఏంటంటే కనుక మీరుకి ఏదైతే కష్టపడి పని చేసినటువంటి మనస్తత్వం ఉందో, నీతి నిజాయితీ ధర్మబద్ధంగా మీరు ఎప్పుడూ చాలా నరాల్లో కూడా జీర్ణించుకుని అయితే ఉంటారు. మీ యొక్క మాట మీద కట్టుబడి ఉండే గొప్ప వ్యక్తులు అయితే చెప్పుకోవచ్చు. ఎంతో అదృష్టవంతులు, బరువు బాధ్యతలు కలిగిన వ్యక్తులు. కష్టాలు అనేవి మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా పలకరిస్తూనే ఉంటాయి. అయినప్పటికీ కూడాను మీరు మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి అయితే ప్రవేశించబోతున్నారు. వారి యొక్క మాట విధానం కావచ్చు, సలహా కావచ్చు, మీ యొక్క జీవితాన్ని ఎన్నో మార్పులకు తిరిగే విధంగా అయితే చేయబోతుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు ఏ విధంగా ఉన్నాయంటే మీలో ఒక గొప్ప అందం కావచ్చు, రూప లావణ్యం కావచ్చు, మీ యొక్క వాక్చాతుర్యం కావచ్చు, మిమ్మల్ని గమనిస్తే చాలా ఆకర్షణీయంగా అయితే ఉంటారు. అలాగే ఈ రాశి గల వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా చక్కని రూప లావణ్యాన్ని అయితే కలిగి ఉంటారు. మీ యొక్క రూపానికి, ప్రవర్తనకు మీ యొక్క పరిస్థితికి దాసోహం అవ్వాలని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మగవారు కూడా ఎంతో హుందాగా, గంభీరంగా, ఆకర్షణీయంగా అయితే ఉంటారు. చాలా అద్భుతంగా
వారి యొక్క మాట తీరు కూడా చాలా చక్కగా అయితే ఉంటుంది. ఎదుటి వ్యక్తుల యొక్క నమ్మకాన్ని స్నేహపూర్వకంగా అయితే మాట్లాడతారు. ఎదుటి వ్యక్తులు మోసం చేసినప్పటికీ కూడాను వారిలో ఉన్న మోసాన్ని మాత్రమే చూస్తారు. ఇలా చేయడం మంచి కాదని నచ్చ చెప్పే విధంగా కూడా మాట్లాడే గొప్ప తత్వం కలవారు. మీ యొక్క నిర్ణయాన్ని చక్కగా దైవ విధి కూడా మార్చేటువంటి ప్రయత్నం అయితే చేయబోతుంది. అలాగే మీరు ఎదుటి వ్యక్తి యొక్క మనసులో ఏముంది అని స్పష్టంగా అయితే మీకు అర్థమవుతుంది. ధర్మపరంగా న్యాయపరంగా ఆలోచనలు వస్తే మాత్రం ఇటువంటి శక్తి తప్పకుండా భగవంతుడు ప్రసాదిస్తాడు. రేపటి రోజున మీకు అనేక రకాలుగా కూడా మీ జీవితంలో మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అంతేకాదు రేపటి రోజున మీరు కోపాన్ని అదుపులో పెట్టుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. మీ జీవితంలో ఒక తెలియని సంఘటన ఒక వ్యక్తి ద్వారా అయితే మీకు కలగబోతుంది. అది మీ జీవితాన్ని పూర్తిగా మలుపు చేసే విధంగా అయితే ఉండబోతుంది. అలాగే ఆ సంఘటన ఏదైతే ఉందో ఆ వ్యక్తి ద్వారా మీరు చాలా అంటే ఎంతో రెట్టింపు ఆనందానికి గురయ్యే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఆ వ్యక్తి మీ జీవితంలోకి రాబోయే ద్వారా మీకు లాభం వచ్చేటువంటి ఎక్కువ అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. లాభమే కనిపిస్తుంది, శుభ సమయం కూడా కనబడుతుంది. అలాగే మీరు మీ యొక్క జీవితంలో కొంతమంది వ్యక్తులు ఏ విధంగా అయితే మీ జీవితంలో ప్రవేశించబోతున్నారు. ఈ రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా మీకు బయట పనుల మీద ఎవరైనా తిరుగుతున్నప్పుడు అనుకోని పరిచయాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలా అనుకున్న పరిచయాలే మీ జీవితంలో ముందు రోజుల్లో మంచి స్నేహబంధం అనేది ఏర్పడుతుంది. లేదా ఒక ప్రేమికుడు కావచ్చు ఒక నూతనమైన బంధంగా అయితే మారబోయే విధంగా అయితే ఎన్నో గొప్ప అవకాశాలు కూడా మీకు తలుపు తట్టబోతున్నాయి. అనూహ్యమైన మార్పులు అయితే ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అనుకున్నటువంటి కొన్ని వ్యక్తి పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా బాగా నచ్చటం కావచ్చు, వారి యొక్క మాట తీరుకి మీరు ఫిదా అయిపోవడం కావచ్చు. ఇవన్నీ కూడా హుందాగా ప్రవర్తించడం ఇవన్నీ మీకు అకస్మాత్తుగా జరుగుతూ ఉంటాయి. వీటి గురించి తప్పకుండా అయితే మీరు తెలుసుకొని తీరాలి. వారి యొక్క మాట తీరు చాలా చక్కగా ఉంటుంది. ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు ఇట్టే పసికట్టే విధంగా ఉంటుంది. ఎంతో చురుకుతనంగా అయితే ఉండబోతున్నారు. ఈ యొక్క రాశి గల వారు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే గొప్ప స్వభావం కల వ్యక్తులు. అలాగే వీరు ఎదుటి వ్యక్తులకి వారి యొక్క మాట తీరు కావచ్చు, ఏదైనా కావచ్చు, వీరు చాలా సంతోషంగా అయితే ఉంటారు. కొంతమంది వీరితో స్నేహాన్ని మొదలు పెడితే మాత్రం ఆ స్నేహం విడిపోయే విధంగా ఉండాలని అయితే అసలు అనుకోరు. సరికొత్త పరిణామాలు కూడా వీరికి ఎదురు కాబోతున్నాయి. ఒక వ్యక్తి ద్వారా ఏర్పడబోయే బంధం ఏదైతే ఉందో అది మంచి స్నేహపూర్వకంగా ఒక కొత్త వ్యక్తి ద్వారా ఏర్పడిన బంధం, పరిచయం, మాట తీరు అన్నీ కూడా మీకు లోతైన బంధంగా మారడానికైతే చాలా అనువుగా అయితే అవకాశాలు ఉన్నాయి. కుటుంబానికి చాలా ఎక్కువగా అయితే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అన్నిటికంటే కూడా ఎక్కువగా చూసుకునే మీరు ఈ యొక్క రాశిగల వారు ఏ విధంగా ఉన్నారంటే ఈ మధ్య కాలంలో కాస్త మీకు పనులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను కుటుంబం అంతా చక్కగా ఏ విషయంలో అయినా సరే కుటుంబాన్ని పట్టించుకునే విధంగా అయితే ఉండబోతున్నారు. కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఒకరికొకరు చెప్పుకోవడం, ఆ సమస్యలను సమసిపుచ్చుకోవడం ఇవన్నీ కూడా చాలా చక్కగా అయితే జరుగుతూ ఉంటాయి. బయట వాళ్ళకంటే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మీకు చాలా చక్కగా అయితే ఉంటాయి. రేపటి రోజున మీ జీవితంలో మాత్రం ఒక కొత్త వ్యక్తి యొక్క పరిచయం ద్వారా మీ జీవితంలో కీలకమైన మార్పులు అయితే సంభవించబోతున్నాయి. రేపటి రోజున మీరు ఎటువంటి పని ప్రారంభించినప్పటికీ కూడాను ముందుగా గణపతి ఆరాధన చేసుకోవడం, గణపతికి గరికమాల సమర్పించి నైవేద్యంగా ఉండ్రాళ్లను అలాగే రేపటి రోజున మీరు చక్కగా ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండడం కూడా చాలా మంచి ఫలితాలను అయితే మీకు ఇవ్వబోతుంది. రేపటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా మీకు చాలా మేలు ఫలితాలను అయితే ఇవ్వబోతుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి పసుపచ్చని పూలతో పూజ చేసుకోవడం, అలాగే విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు పఠించుకోవడం, నవగ్రహారాధన చేసుకోవడం ద్వారా కూడా మీకు చాలా చక్కటి మేలు ఫలితాలు అయితే రాబోతాయి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడాను భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. భగవంతుని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు భగవంతుని సంకల్పించుకోవడం ద్వారా అన్ని మంచి ఫలితాలు అయితే మీకు చేకూరుతాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.